Hi, hello everyone. Welcome to Vishwan Computers. In our today's video, we'll look into the looping statements in C language. Looping statements అంటే ఏంది, టైప్స్ ఎలా ఉంటాయి, అందులో ఒక టైప్ని మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. దానికంటే ముందు మనం ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టుగా ఫర్ లూప్ని, వైల్ లూప్ని అండ్ డూ వైల్ని మీరు ఇలా ఒకటే పేపర్లో రాసుకొని దాని డెఫినేషన్, సింటాక్సెస్ అండ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ స్టేట్మెంట్స్ని చూసినట్టయితే మీకు క్లియర్గా దాని మధ్యన డిఫరెన్స్ తెలుస్తుంది, మీకు ఈజీ ప్రిపరేషన్ అవుతుందని చెప్పొచ్చండి. సో ఈ వీడియోలో మనం ఏం చేస్తున్నాము అంటే ఫర్ లూప్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. ఫర్ లూప్ అంటే ఏంటి, దాని డెఫినేషన్ ఏంటి, దాని సింటాక్స్ ఎలా ఉంటుంది, దాని ప్రోగ్రామ్ ఎట్లా ఉంటుంది అనేది మనం చూద్దాం. ఓకే, సో లెట్స్ కమ్ టు ద టాపిక్ కాల్ ఫర్ లూప్. ఇక్కడ ఫర్ లూప్ని కనుక మనం చూసినట్టయితే ఫర్ లూప్ ఈజ్ యూజ్డ్ టు రిపీట్ ద బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్. అంటే ఒక బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ని లేదా ఒక స్టేట్మెంట్ని లేదా నంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ని మళ్ళీ రిపీట్ చేయాలి అన్నప్పుడు మనం ఈ లూపింగ్ స్టేట్మెంట్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. అందులో మనం ఫర్ లూప్ గురించి మాట్లాడుతున్నాం. అండ్ అంటిల్ ద గివెన్ కండిషన్ బికమ్ ఫాల్స్, మీరు ఇచ్చిన కండిషన్ ఫాల్స్ అయ్యేంత వరకు కూడా ఈ స్టేట్మెంట్స్ని రిపీట్ చేస్తూనే ఉంటుంది ఫర్ లూప్. సో ఇక్కడ మనకు కొంచెం డెఫినేషన్ వరకు క్లియర్ అనుకుంటున్నానండి. మీరు ప్రాక్టికల్గా చూస్తే మీకు ఇంకా క్లియర్గా అవుతుంది. ఇట్ ఈస్ కాల్డ్ అన్ ఎంట్రీ కంట్రోల్డ్ లూప్ బికాస్ ఇఫ్ ద కండిషన్ ఈజ్ ట్రూ దెన్ ఓన్లీ ఇట్ ఎంటర్స్ ఇన్ టు ద లూప్. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ లూప్ లోపల మీరు ఇలా 2 స్టేట్మెంట్స్ ఇచ్చారనుకోండి, ఏవైనా స్టేట్మెంట్స్ ఇచ్చారనుకోండి, ఇది ఎప్పుడు ఈ ఫర్ లూప్లోకి ఎంటర్ అవుతుంది అంటే మీరు ఇచ్చిన కండిషన్ ట్రూ ఉన్నప్పుడు మాత్రమే ఇది దీనిలోకి ఎంటర్ అవుతుంది. అంటిల్ ఆర్ అన్లెస్ దిస్ కండిషన్ బికమ్ ఫాల్స్, ఇది రిపీట్ చేస్తూనే ఉంటుంది. ఒకవేళ ఈ కండిషన్ ఫాల్స్ అయిందనుకోండి, ఇది ఫర్ లూప్ నుండి బయటకు వస్తుంది. దీని మీనింగ్ అదే అండి. ఓకే, దీని సింటాక్స్ ఎట్లా ఉంటుంది అంటే ఫర్ లూప్ది ఫర్ అనే కీవర్డ్ యూజ్ చేస్తారు మీరు. అండ్ ఇనిషియలైజేషన్ అంటే మీరు ఇచ్చే వాల్యూ మనం ఇక్కడ రిపీట్ చేస్తుందని చెప్పాం కదండి. ఏదైనా స్టేట్మెంట్ని జనరల్గానే మన రియల్ లైఫ్లో మనం రిపీట్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను హాయ్ అని మీకు 5 టైమ్స్ చెప్పాను అనుకోండి, మన బ్రెయిన్లో మనం కౌంట్ చేసుకుంటాం. హాయ్ 1 టైం, హాయ్ 2 టైమ్స్, హాయ్ 3 టైమ్స్, హాయ్ 4 టైమ్స్, హాయ్ 5 టైమ్స్, ఇట్లా మనం కౌంట్ చేస్తాం. అట్లా కౌంట్ చేయడానికి మనకు ఒక నంబర్ అనేది అవసరం అవుతుంది. దాన్ని ఇనిషియలైజేషన్ అనేది మనం ఇక్కడ చేస్తాం. మీరు 0 నుంచి కౌంట్ చేస్తారా, 1 నుంచి కౌంట్ చేస్తారా, 2 నుంచి కౌంట్ చేస్తారా, అట్లా దాన్ని ఇనిషియలైజేషన్ అని అంటారు. i = 0 ఇట్లా ఇనిషియలైజేషన్ అనేది చేస్తాం. అండ్ దెన్ నెక్స్ట్ వన్ ఏముంటుంది, కండిషన్ అనేది మనం ఇక్కడ స్పెసిఫై చేస్తాం. a ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 అంటే ఇది 6 టైమ్స్ టోటల్గా చేస్తుందండి. ఎందుకంటే మనం a = 0 చేస్తాం కదా. 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5, yes it is true. అండ్ అప్డేట్ అనేది అవ్వాలి. a = 0 చేస్తాం, 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 కండిషన్ చెక్ చేస్తాం, ఫర్ లూప్ లోపలికి వస్తాం. ఈ స్టేట్మెంట్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మీరు అప్డేట్ అనేది చేస్తారు. మీరు యూనరీ ఆపరేటర్ని యూజ్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ a++ చేస్తామనుకోండి, ఈ 0 నుంచి 1 అవుతుంది. 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5, yes it is true. 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5, yes it is true. అట్లా ఇది 5 టైమ్స్ 6 టైమ్స్ చేసిన తర్వాత దాని వాల్యూ ఎప్పుడైతే 6 అవుతుందో అప్పుడు కండిషన్ ఫాల్స్ అవుతుంది. a లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5, 6 అయింది కదండి, 6 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 అన్నప్పుడు ఈ కండిషన్ ఫాల్స్ అయినప్పుడు ఈ ఫర్ లూప్ నుంచి బయటకు వస్తాము, ఈ స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేయకుండా. ఓకే, ఐ హోప్ సో ఫర్ లూప్ అనేది క్లియర్ అండి, సింటాక్స్ అనేది క్లియర్ అనుకుంటున్నాను. మనం ఇంకా ఒక ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఇంకా క్లియర్గా ఉంటుంది. ఓకే, చూద్దాం, ఎగ్జాంపుల్ అనేది చూద్దాం. హియర్ ఇన్ దిస్ సింటాక్స్ వాల్యూ విల్ బి ఇనిషియలైజ్డ్. ఇందాక మనం చెప్పినట్టుగా ఏదైనా కౌంట్ చేయడానికి ఫస్ట్ ఇనిషియలైజ్ చేస్తాం మనం వాల్యూని. అండ్ హౌ మెనీ టైమ్స్ ఆ స్టేట్మెంట్ షుడ్ బి రిపీటెడ్, దాన్ని కౌంట్ చేయడానికి. అండ్ వాల్యూ విల్ బి చెక్డ్ ఇన్ కండిషన్లో మనం చెక్ చేస్తాం. అండ్ ఇట్ విల్ బి అప్డేటెడ్ ఇన్ అప్డేషన్ సెషన్. ఇట్లా మనం 3 సెషన్స్ అనేవి ఉంటాయి ఫర్ లూప్లో. ఓకే, దీన్ని మనం ఒకవేళ ఫ్లో చార్ట్ కనుక చూసుకున్నట్టయితే చాలా సింపుల్ ఫ్లో చార్ట్ ఉంటుందండి. జస్ట్ లుక్ ఎట్ ద ఫ్లో చార్ట్ కనుక చూసుకున్నట్టయితే ఫస్ట్ మనం ఇనిషియలైజ్ చేస్తామండి. ఇనిషియలైజ్ ఎక్స్ప్రెషన్స్లో అంటే i = 0 ఫర్ ఎగ్జాంపుల్. టెస్ట్ ఎక్స్ప్రెషన్ i లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 అనుకుందాం. సో 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 ట్రూ కదా, అప్పుడు ఇది ఫర్ లూప్ బాడీలోకి ఎంటర్ అవుతుంది, అంటే ఫర్ లూప్లోకి ఎంటర్ అవుతుంది, దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. అండ్ అప్డేషన్ i++ చేసాం కదా, 0 నుంచి 1 అవుతుంది. అప్పుడు మళ్ళీ టెస్ట్ని కండిషన్ని చెక్ చేస్తుంది. దట్ ఈస్ 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2, 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 ఆర్ నాట్. మళ్ళీ ఎంటర్ అవుతుంది, మళ్ళీ ఎగ్జిక్యూట్ అవుతుంది, మళ్ళీ అప్డేట్ అవుతుంది, 2 అవుతుంది. 2 అయిన తర్వాత మళ్ళీ టెస్ట్ కండిషన్ని చెక్ చేస్తుంది. 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ నాట్, కండిషన్ ట్రూ అవుతుంది, మళ్ళీ ఎంటర్ అవుతుంది, మళ్ళీ ఎక్స్ప్రెషన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. i++ అవుతుంది, దట్ ఈస్ 3. ఎప్పుడైతే ఇది 3 అవుతుందో
దాన్ని టెస్ట్ కండిషన్ని చెక్ చేసినప్పుడు ఆ కండిషన్ అనేది ఫాల్స్ అవుతుంది. అప్పుడు ఫాల్స్ అయినప్పుడు ఎగ్జిట్ అయ్యి ఫర్ లూప్లో ఉండి బయటికి వస్తుంది. ఈ ఫర్ లూప్ ఫ్లో చార్ట్ అనేది ఇలా ఉంటుందండి. ఓకే, నా సో ఇక్కడ ఒక చిన్న ప్రోగ్రామ్ రాసానండి నేను. సింపుల్, ఒక వేరియబుల్ తీసుకున్నాను ఇంట్ ఐ, ఒక ఇంటీజర్ నెంబర్ని స్టోర్ చేసుకోవడానికి. అండ్ ఈ ప్రోగ్రామ్ మోటో ఏంటి అంటే టు ప్రింట్ ఫ్రమ్ 1 to 10 నంబర్స్ని ప్రింట్ చేయాలనుకుంటున్నాను. 1 to 10 నంబర్స్ని ప్రింట్ చేయాలనుకుంటున్నాను. దాన్ని ప్రింట్ చేయడానికి నేను ఏం చేస్తున్నాను అంటే ఐ అనే ఒక వేరియబుల్ని తీసుకొని దాంట్లో నంబర్స్ని స్టోర్ చేసి ఆ నంబర్స్ని ప్రింట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇది ప్రింట్ అయిన తర్వాత న్యూ లైన్ రావాలి కాబట్టి స్లాష్ అని తీసుకున్నాను నేను. అండ్ దెన్ ఇక్కడ చూడండి ఐ ఈక్వల్ టు 1, దీన్ని ఇనిషియలైజ్ అంటున్నామండి. ఐ వాల్యూ ఎంత చేస్తున్నాం మనం? 1 చేస్తున్నాం. అండ్ ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10, ఇది కండిషన్ అండి. ఇక్కడ ఇది కండిషన్ అవుతుంది. ఐ ప్లస్ ప్లస్ అప్డేషన్. ఇక్కడ నేను ఎప్పుడైతే 1 చేశానో 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 కదా, అప్పుడు నేను లూప్లోకి ఎంటర్ అవుతాను. ఇక్కడ నేను ఏం చేయమన్నాను? ఐని ప్రింట్ చేయమన్నాను అండ్ ట్యాప్ స్పేస్ని తీసుకోమన్నాను. సో ఇక్కడ 1 ప్రింట్ అవుతుంది, ట్యాప్ స్పేస్ వస్తుంది. నేను ఇది అయిపోయిన తర్వాత ఐ ప్లస్ ప్లస్ ఆటోమేటిక్గా అవుతుందండి. 1 నుంచి 2 అవుతుంది. 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10, ఎస్ ఇట్ ఈస్ 2. మళ్ళీ లూప్లోకి ఎంటర్ అవుతాం. ఐ వాల్యూ ప్రింట్ చేయమని చెప్తాను, 2 అవుతుంది. అండ్ ట్యాప్ స్పేస్ తీసుకోమంటున్నాను. ఐ ప్లస్ ప్లస్ అవుతుంది, 3 అవుతుంది. 3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10, ఎస్ ఇట్ ఈస్ 2. అగైన్ కమ్ ఇన్ టు ద లూప్. అట్లా మనం 3, 4, 5, 6, 7, 8, 9, 10 ప్రింట్ చేసిన తర్వాత అప్పుడు ఆటోమేటిక్గా ఐ వాల్యూ అవుతుంది 11 అవుతుంది. 11 అయినప్పుడు టెస్ట్ కండిషన్ ఎప్పుడైతే నేను చెక్ చేస్తానో 11 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 అనేది ఏమవుతుంది? ఫాల్స్ అవుతుంది. ఎప్పుడైతే ఇది ఫాల్స్ అవుతుందో ఇది ఎంటర్ కాదు, లూప్లోకి ఎంటర్ అవ్వదు. అప్పుడు మనం లూప్ నుంచి బయటకు వస్తాం. వీఆర్ అవుట్ ఆఫ్ ద లూప్ అని చెప్పేసి ప్రింట్ చేసి మనం బయటకు వచ్చేస్తాం. దీన్ని ఎగ్జిక్యూషన్ చూద్దామండి. ఐ హోప్ ప్రోగ్రామ్ అనేది మీకు క్లియర్ అనుకుంటున్నా. సో ఎగ్జిక్యూషన్ చేస్తే ఎట్లా ఉంటుందో చూద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద ఆన్లైన్ కంపైలర్. సో ఇక్కడ మనం చూసినట్టయితే నేను ప్రోగ్రామ్ని టైప్ చేస్తాను. యాజ్ యూజువల్ మనం ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రోగ్రామ్ని నేను ఇక్కడ టైప్ చేశానండి. సో ఇక్కడ మనం లూప్లోకి ఎప్పుడు ఎంటర్ అవుతాము అంటే ఈ కండిషన్ ట్రూ ఉన్నప్పుడు. ఇక్కడ ఇనిషియలైజ్ చూడండి, వాల్యూ ఇనిషియలైజేషన్ మనకి ఎక్కడ చేసాము అంటే ఐ ఈక్వల్ టు 1, 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10, ఎస్ ఇట్ ఈస్ 2, అప్పుడు ఎంటర్ అవుతుంది. అట్లా 10 టైమ్స్ ఇది ఎంటర్ అవుతుందండి. 11th టైం ఐ వాల్యూ ఏమవుతుందంటే అప్డేట్ చేయడం బట్టి 11 అవుతుంది. అప్పుడు ఇది బయటకు వస్తుంది. సో నంబర్స్ ఫ్రమ్ 1 to 10 అని చెప్పేసి ఒక లైన్లో వచ్చి న్యూ లైన్లోకి వచ్చి 1 to 10 నంబర్స్ని ప్రింట్ చేసిన తర్వాత ఇది న్యూ లైన్ తీసుకొని వీఆర్ అవుట్ ఆఫ్ ద లూప్ అండ్ హలో వరల్డ్ అని ప్రింట్ చేయాలి. దిస్ ఈజ్ వాట్ అవర్ ప్రోగ్రామ్ ఎస్. ఒకవేళ నేను ఎగ్జిక్యూట్ చేస్తే ఎలా ఉంటుంది అనేది చూడండి. మీరు అవుట్పుట్ స్క్రీన్ని అబ్జర్వ్ చేయండి. ఇక్కడ అబ్జర్వ్ చేయండి మనకు అవుట్పుట్ ఏమొచ్చింది అనేది. ఫస్ట్ ఇనీషియల్గా మీరు ఈ స్టేట్మెంట్ని ప్రింట్ చేస్తున్నారు. నంబర్స్ ఫ్రమ్ 1 to 10, ఎస్ ప్రింటెడ్. ప్రింట్ అయిన తర్వాత ఐ ఈక్వల్ టు 1, 1 లెస్ దెన్ 10, ఎస్ ఇట్ ఈస్ ట్రూ. ఎంటర్ ఇన్ టు ద లూప్ 1ని ప్రింట్ చేయండి. అండ్ ట్యాప్ స్పేస్ తీసుకోమన్నారు కదా, స్పేస్ తీసుకున్నాను. సో ఇది అయిపోయిన తర్వాత ఇంకా ఇక్కడ ఏం లేవు కదండి ఎగ్జిక్యూట్ చేయడానికి. సో అప్డేట్ చేస్తాం. ఐ వాల్యూ ఏమవుతుంది? 2 అవుతుంది. 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10, ఎస్ ఇట్ ఈస్ 2. మళ్ళీ లోపలికి వెళ్తాను, 2ని ప్రింట్ చేయమంటున్నాడు, 2ని ప్రింట్ చేస్తున్నాను, ట్యాప్ స్పేస్ తీసుకుంటున్నాను. ఇట్లా ప్రతిదీ కూడా 10 నంబర్స్ వరకు ఇది ప్రింట్ చేస్తుంది. ఇక్కడ చూడండి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. ఇట్లా ప్రింట్ అయిన తర్వాత ఎప్పుడైతే ఇది నెక్స్ట్ అప్డేట్ చేస్తుందో ఐ వాల్యూ 11 అవుతుంది. 11 తర్వాత 11 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 అండి, కాదు కదా. సో ఇక్కడ నుంచి ఫర్ లూప్లోంచి బయటకు వచ్చేస్తుంది. సో 10 వరకు ప్రింట్ అయిపోయినాయి. ప్రింట్ అయిన తర్వాత నేను ఫర్ లూప్లోంచి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఫర్ లూప్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మీకున్న స్టేట్మెంట్ ఏంటి? వీఆర్ అవుట్ ఆఫ్ ద లూప్. ఎస్, దట్ ఈస్ ప్రింటెడ్. దాని తర్వాత నాకేముంది స్టేట్మెంట్? హలో వరల్డ్ ప్రింట్ అయింది. ఇట్లా ఇక్కడ చూడండి, ప్రింటింగ్ అ స్టేట్మెంట్ ఈజ్ ఓన్లీ ఫర్ వన్స్. ఈ ఐని ప్రింట్ చేయడానికి మనం 10 టైమ్స్ రావట్లేదండి, ఒకటేసారి రాస్తున్నాం. కానీ దీన్ని 10 టైమ్స్ రిపీట్ చేయడానికి మనం ఈ ఫర్ లూప్ని యూజ్ చేయడం జరుగుతుంది. అందుకోసం మనం ఈ లూపింగ్ స్టేట్మెంట్స్ని యూజ్ చేస్తామని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ప్రిపరేషన్ స్ట్రాటజీ మాత్రం మనం ఇందాక చెప్పినట్లుగా ఒకటే పేపర్లో మీరు ఫర్ లూప్, వైల్ లూప్, డూ వైల్ రాసుకొని కంపేర్ చేస్తూ చదువుకుంటే ఈజీ ఉంటుందండి. హోప్ఫుల్లీ ఈ ఫర్ లూప్ అనేది మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి. విల్ లుక్ ఇన్ టు ఇట్. అండ్ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా సబ్స్క్రైబ్ చేయించే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ అండి.